సువార్త చెప్పాలంటే తక్షణమే చెప్పేయి. ఇవ్వాలనుకుంటే, హెల్ప్ చేయాలనుకుంటే తక్షణమే చేసాయి. తల్లిదండ్రులకు ప్రేమ పంచాలనుకున్నావు, ఒక రోజు పోయి మా అమ్మ మా నాన్నకి ఏమన్నా తీసుకెళ్ళి తినిపించి కొంచెం ప్రేమ చూపిద్దాంలే, ఒకరోజు పోదాంలే, ఒకరోజు చూద్దాంలే అనుకుంటావు. ఈలోపు వాళ్ళు పోయారని కబురు వచ్చింది నీకు. అమ్మా నాన్న కంటే విలువైంది ఏముంది? ఫస్ట్ దేవుడు, తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రి. వాళ్ళకి ఏదన్నా నువ్వు చేయాలనుకున్న మేలు చేయాలి అంటే తప్పకుండా ఎప్పుడు ఆలోచన అప్పుడు వెళ్ళిపో. ముందు వాళ్ళకి చూపించాల్సిన ప్రేమ చూపించిరా, అక్కడ లేట్ చేయొద్దు. సువార్త చెప్పాలనుకో, అవకాశం అందిపుచ్చుకో, తక్షణమే చెప్పడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎప్పుడో దీర్ఘాలు తీసి చూద్దామని అనుకుంటే ఈ లోపు పోవచ్చు, ఆమె పోవచ్చు, అక్కాయ్ పోవచ్చు. అందుకే ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు తప్పిమని ముందు టైం తీసుకొని చెప్పే. టైం దాటిపోతే, కాలం దాటిపోతే, ప్రాణం జారిపోతే తిరిగి రాదు. ప్రాణం వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ నువ్వు అక్కడికి పోయి చెప్పలేవు. కాబట్టి కొన్ని ఉంటాయి పోగొట్టుకుంటే తిరిగి పొందలేనివి. వాటిలో ఒకటి టైం. జారిపోయిందంటే తిరిగి రాదు. కానీ గమనించండి, ఈరోజు చాలామంది తమకు తెలియకుండానే బోలెడంత విలువైన సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ మాధ్యమం మన చేతిలోకి వచ్చినాక భక్తి విషయంలో కొన్ని సంగతులు నేర్చుకోవటమే కాకుండా వేరే వ్యాపకాల్లో మనం టైం పాడు చేసుకోవటం లేదా? సెల్ ఫోన్లో ఒకరోజు మొహం పెడితే కొన్ని గంటలు అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదే ఒక పుస్తకం తీసుకొని స్టడీ చేస్తే జీవితకాలం ఉపయోగపడే ఒక సబ్జెక్టు నీకు అర్థమైంది. బైబిల్ గ్రంథం నువ్వు స్టడీ చేస్తే కొన్ని విలువైన విషయాలు నీ చెవికి వచ్చేస్తాయి, నీ హృదయానికి వచ్చేస్తాయి. లేదా భక్తుల చరిత్రలు నువ్వు తీసుకొని చదవగలిగితే వచ్చేస్తాయి, నీకు ఉపయోగపడతాయి. జీవితాంతం భక్తుల చరిత్రలు ఉపయోగపడతాయి. దేవుని వాక్యం తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ మన బలహీనత, మన శరీరానుసారమైన మనసు, దాని యొక్క ఫలం. చేయాలనుకున్న మేలు చేయక చేయగోరని కీడే చేసుకుంటా ఏడుస్తూ ఉంటాం.